அஸ்மத்குருப்யோ நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். நீளா துங்கஸ்தனகிரிதடீ சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாராத்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தீம் स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువలిగడే శరణం. మన ఆండాళ్ తల్లి శ్రీవ్రతంలో తిరుప్పావై పాశురముల మాలికని ఇచ్చి భగవంతునికి ఏ విధంగా అయితే తను పూమాలల్ని ధరించి ఇచ్చింది సూడి కుడుత్తనాచియార్ అయ్యిందో ఈ పాశురముల మాలిక కూడా మనకి అందించి ఆండాళ్ అయ్యింది. ఆండాళ్ అంటే ఉద్ధాపకురాలని కదా చెప్పుకున్నాం. ఆ ఉద్ధాపకురాలైనటువంటి ఆండాళ్ తల్లి నిన్నటి రోజున మార్గళి యొక్క విశేషాన్ని చెబుతూ మంచి రోజులు మనకై వచ్చాయర్రా అని చెప్పి ఈ రోజు ఆ మంచి రోజులు మంచి మనసులు కలిగినటువంటి వారితో మనం ఒక వ్రతాన్ని ఆచరించాలి అని అంటే మనం చేయవలసినటువంటి విధి విధానాలు నియమాల గురించి ఈనాటి పాసురంలో తెలియజేస్తోంది ఆండాళ్ తల్లి. మనం చెయ్యవలసినటువంటి పనులని హృద్యములు అంటారు, చెయ్యకూడనటువంటి వాటిని అహృద్యములు అంటారు. చేయదగినటువంటి ఆ కృత్యములు ఏమిటో చెప్తోంది. నిన్నటి రోజున కాలానికి ఆవిష్కరించినది కదా కృతజ్ఞత. ఈనాడు భూమి యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఆ భూమి మీద ఉండేటటువంటి ఎవరైతే కోరిక కలిగి ఉంటారో వాళ్ళు తప్పకుండా రండి అన్నది కదా వ్రతానికి. ఆ కోరికని కలిగి ఉన్నటువంటి వారు మనం చెయ్యవలసినటువంటి ఈ భూమి కూడా మనకి సులభంగా ఏదైనా కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుందట సుక్షేత్రం భూమి అంటే. అదే విధంగా బుద్ధి చెడితే కనుక మనం చెడు కార్యాలు చేయడానికి పాపాలు చేయడానికి కూడా పాడైపోవటానికి కూడా అంతే కారణం అవుతుందట. కాబట్టి ఈ భూమి మీద ఉండి ఎవరైతే మనని వెనక్కి లాగుతూ తమో గుణంలోకి రజోగుణంలోకి లాగేటటువంటి భూమి మీద ఉన్నప్పటికీ పుణ్యం చేస్తే పైనకి స్వర్గాలకి వెళతాం, ఒకవేళ పాపం చేస్తే కిందకి పడిపోతాం. కిందకి పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ పడిపోకుండా మనల్ని ఉత్తమ మార్గంలో నడిపించేటటువంటి ఈ వ్రతం గురించి వ్రత విధానాన్ని గురించి మన ఆండాళ్ తల్లి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవులు కూడా ఆచరించవలసినటువంటి నియమ నిబంధనల గురించి ఆ వ్రత విధానాన్ని గురించి మనకి ఇక్కడ తెలియజేస్తోంది ఆండాళ్ తల్లి. ఈ భూమి మీద ఉంటూ స్మరించాలి అని అనుకున్న కొన్ని విషయాల వల్ల మనం చెయ్యలేనటువంటి పనులని కూడా సుసాధ్యం చేసేటటువంటి శక్తి మనకి ఈ శ్రీవ్రతం ఇస్తుంది అని, అలాంటి సాత్విక ప్రవృత్తి దైవిక ప్రవృత్తిని మనలో పెంచేటటువంటి ఈ మంచి రోజులలో మనం ఈ మార్గశీర్ష మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిద్దాము రండి అని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తోంది ఆండాళ్ తల్లి. భూమి మీద ఆనందించేటటువంటి ఆనందము ఎక్కడో స్వర్గంలో లేదండి, ఈ భూమి మీదనే ఉంది, ఇక్కడే మనం ఆనందించవచ్చు అని చెప్తోంది. ఆ ఆనందం ఏమిటో, ఎలా మనకి ఆనందం కలుగుతుందో ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. வையத்துவார் வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டிழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்தே லோரிம்பாவாய். ఉయ్యుమారెండి ఉగందు ఏలోరింబావాయ్. ఉగందు అంటే మేము ఆనందంతో సంతోషంతో ఉండాలనుకుంటున్నాం, ఇలాగా ఈ వ్రత విధానాన్ని ఇలా ఆచరించి అని ఏలోరింబావాయ్ అని మరలా మకుటంతో రెండవ పాసురాన్ని చెప్తోంది ఆండాళ్ తల్లి. వైయత్తు వాళ్వీర్హాళ్,
ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరైతే సుఖించాలి, ఆనందించాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటోంది. భూమి మీద ఆనందించడం ఎక్కడ ఉందండి ఆనందం అంటే, మనం ఏదైతే మనకొక నానుడి ఉంది చూసారా? సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అలా సర్వే జనాః సుఖినో భవంతు అనడంలోనే ఆనందం ఉంది, అందం ఉంది. ఆ సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి కోరిక మనలో ఉన్నప్పుడు ఆ వ్రతాన్ని ఆచరించాలనేటటువంటి సాత్విక ప్రవృత్తి మనలో బయలుదేరుతుంది. మరి ఇట్లాంటి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటటువంటి వ్రతం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? பார்க்கடலுள் పైయెత్తుయిన్ర పరమన్ అడిపాడి అని ఆ ఆ వ్రతానికి సంబంధించినటువంటి రహస్యాన్ని చెబుతూ, మేము చేయబోయేటటువంటి వ్రతం ఇదర్రా సెయ్యుం కిరిసైగళ్ కేళీరో అంటోంది ఆండాళ్ తల్లి. మేము నాం మేము మేము చేయబోయేటటువంటి వ్రతము సెయ్యుం కిరిసైగళ్, మేము చేయబోయేటటువంటి వ్రతం ఏ విధంగా ఉంటుందో చెబుతాము. కేళీరో వినండి అంటోందనమాట. ఏమిటి అంటే, ఈ వ్రతంలో మేము చేయబోయేటటువంటి ముఖ్య కార్యం ఏమిటంటే, పైయత్తుయిండ్ర పరమన్ అడిపాడి. పయ్య పరమన్నడిపాడి, మెల్లగా యోగ నిద్ర చేస్తున్నటువంటి ఆ స్వామిని సేవించుకోవడం. ఆ స్వామి యొక్క శంఖచక్ర గదాలాంఛితమైనటువంటి పాదాల్ని సేవించుకోవడం. శంఖ రదాంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్ర లాంఛితమైనటువంటి ఆ పాదాన్ని సేవించుకోవడం. మనం తెల్లవారుజామునే లేస్తూ చక్కగా స్నానం చేసి అసలు కళ్ళు తెరవక ముందు కూడా ఆ స్వామి యొక్క పాదాలని ఒక్కసారి నమస్కరించుకుంటూ కళ్ళు తెరవాలట. అట్లా పొద్దున్నే స్వామిని స్మరిస్తూ పైకి లేచి ఆ స్వామి యొక్క పాదాన్ని మనసులో భావన చేస్తూ, ఇంకా భగవంతుణ్ణి సేవించాలి అనంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. అంటే కొంచెము మనము ఏదైతే భోగ్యకరమైనటువంటి వస్తువుల జోలికి వెళ్ళకుండా ఉంటామో, భోగములని అనుభవించకుండా ఉంటామో, అప్పుడు మనలో తమో గుణము, రజో గుణము అనేవి దరి చేరవు. అందుకోసము వీళ్ళు భగవంతుని మీద అసలే బెంగ పెట్టుకున్నటువంటి వాళ్ళే. గోదాదేవి భగవంతుణ్ణి ఆనాడు ద్వాపర యుగంలో గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్నే ఇప్పుడు చేస్తోంది కదా! ఆ చేసినటువంటి వ్రతము కలియుగంలో ఉండి చేసినప్పటికీ కూడా గోపికగా మారిపోయింది. రేపల్లకి చేరుకుంది. గోపికల్లాగా భావన చేస్తూ ఉంది. కృష్ణ పరమాత్మని మనమందరం కూడా ఇట్లా సేవించుకోవాలి రండి అంటూ ఆ గోపికల్ని, గోకులంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించింది కదా! అలాగే ఇప్పుడు మేము ఈ చేయబోయేటటువంటి వ్రతం ఇలా చేస్తున్నాము వినండి అని మనందరికీ కూడా ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తూ, నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం నాట్కాలే నీరాడి. ఏం చెయ్యాలట మేము ఈ వ్రతంలో? నెయ్యిని తాగము, పాలని తాగము, నెయ్యిని తినము అంటున్నారు. నెయ్యిని ఎవరైనా తింటారా అండి? తాగుతారా? అన్నంలో వేసుకొని కలుపుకొని తింటాము. అలాగే రకరకాల రుచికరంగా చేసుకొని దానిలో భోగ్యంగా స్వీకరిస్తాం. ఇవన్నీ నెయ్యి, పాలు, వెన్న ఇవన్నీ భగవంతుడికి బాగా ఇష్టం కదా! భగవంతుడంటే నిన్ననే నారాయణుడు అని చెప్పింది కదా! బయట లోపల వ్యాపించి ఉన్నాడు అని చెప్పింది కదా! ఆ లోపల ఉన్నటువంటి కృష్ణుడికి ఇవన్నీ పెట్టము అంటున్నారు. ఎందుకంటే మమ్మల్ని అనుగ్రహించట్లేదు కాబట్టి విపరీతమైనటువంటి, అతిశయమైనటువంటి ప్రేమ చేత నువ్వు కావాలి కానీ మాకు ఇవన్నీ భోగ్యమైనటువంటి వస్తువులు ఏమీ వద్దు. కాబట్టి లోపల ఉన్న నీకు కూడా మేము ఇవి అందించము అంటున్నారనమాట. అది అతిశయమైనటువంటి ప్రేమ అనుబంధం చేత. నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం నాట్కాలే నీరాడి. అయితే తెల్లవారుజామునే లేచి నీరాట్టు ఇదే కదా, స్నాన వ్రతమే కదా ఆండాళ్ తల్లి చేయిస్తున్నది మన చేత. అవగాహన స్నాన వ్రతం, భగవద్ అనుభవం అనేటటువంటి అవగాహన స్నాన వ్రతం చేయిస్తోంది. ఆ భగవంతుణ్ణి అనుభవించడం అనేది ఎంత అదృష్టమో మనకి అనుభవైక యోగ్యమైనటువంటి ఆ విషయాన్ని మనకి అందజేస్తోంది. ఇక అవన్నీ కూడా ముట్టుకోము మేము.
நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி మైయెట్టిలిదోం మలరిట్టు நாம் ముడియోం. ఇక వాళ్ళ కంటికి కాటుకని అలంకరించుకోరట. ఇంకా సిగలోనేమో మలరిట్టు నాం ముడియోం, సువాసన కలిగినటువంటి పుష్పాలు ఏవి కూడా ధరించరట. ఎవరైనా సరే చక్కగా మంగళకరంగా అలంకరించుకోవడం అనేది మనకి చూసే వాళ్ళకి బావుంటుంది. అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం శుచిగా, శుభ్రంగా, అందంగా తయారై వెళితే మన ఇంట్లో మగవాళ్ళకి చూడండి, ఇప్పుడు స్త్రీ చక్కగా అలంకరించుకొని వెళితే ఆ పురుషుడు ఎంత ఆనందిస్తాడు. అలాగే స్త్రీ అంటే ఈ జీవాత్మ. ఈ జీవాత్మ చక్కగా అలంకరించుకుంటే భగవంతునికి ఇష్టమవుతుందట. ఆ అలంకరణ ఎట్లా ఉండాలి? కంటికి అలంకరించుకునేటటువంటి కాటుక భగవంతుణ్ణి చూడాలి, చూడాలి అనేటటువంటి కోరిక. ఇక చెవులకి అలంకరించుకునేటటువంటి ఆభరణాలు ఆ స్వామి యొక్క నామాన్ని వినాలి, వినాలి, స్వామి యొక్క కథలని వినాలి అనేటటువంటి అలంకరణ. ఇక ఈ నాసికకి స్వామి యొక్క పాదాల్ని సేవించినటువంటి తులసిని ఆఘ్రాణించాలి అనేటటువంటి కోరిక. ఇంకా ఈ నోటికి స్వామి యొక్క నామాన్ని పాడాలి. స్వామి యొక్క కీర్తనని, సంకీర్తన అంటేనే అది కదండీ! మంచి కీర్తన. భగవన్నామ స్మరణకి మించినటువంటి కీర్తన ఇంకా ఏముంటుంది? అందుకని ఈ నాలుక ఎప్పుడూ కూడా భగవన్ సంకీర్తన చెయ్యాలి. అదే మనకి అసలైనటువంటి ఆహారము అని ఎంతోమంది ఆళ్వారులు మొత్తుకున్నారే. వాళ్ళు లోపల నుంచి ఆ ప్రేమ రూపకమైనటువంటి పాటలని, పాసురాల్ని ఇచ్చారే. ఆండాళ్ తల్లి కూడా ఆ ప్రేమ రూపమైనటువంటి అనుభవయోగ్యమైనటువంటి భగవదనుభవాన్ని మనతో పంచుతోంది. అలా మేము ఇవన్నీ కూడా చెయ్యము. నువ్వు కనుక మమ్మల్ని అనుగ్రహించకపోతే మేము ఇలాంటి అలంకరణ జోలికి వెళ్ళము. సిగలో పెట్టుకునేటటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలని అలంకరించుకోము అంటూ ఇంకా మేము కొన్ని చేస్తాము. ఏవి చేస్తాము? మా పెద్దలు ఎవరైతే చెప్పారో వాళ్ళ మాటలు వింటాము. వాళ్ళు చెయ్యకూడనటువంటివి. ఇందాక హృద్యములు, అహృద్యములు అనుకున్నాం కదా! ఆ హృద్యమైనటువంటి వాటిని చేస్తాం తప్ప చేయకూడనటువంటి పనులు మేము చెయ్యం. సెయ్యాదన సెయ్యోం, చేయకూడనటువంటి పనులు చెయ్యమే చెయ్యము. తీకురులై సెన్రోదోం, చక్కగా చెయ్యవలసినటువంటి పనులని, విధి విధానాల్ని చక్కగా నిర్వర్తిస్తాం. అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైకాట్టి, చక్కగా లోకంలో జ్ఞానులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే భగవద్ అనుభవం ఎవరికైతే మనకంటే ముందు కలుగుతుందో వారిని జ్ఞానులు అంటారు. ఈ లోకంలో అట్లాంటి జ్ఞానులు బోళ్ళంత మంది ఉంటారు. వారందరినీ సేవించుకుంటాం. చక్కగా వారు చెప్పేటటువంటి భగవత్ విషయాలని వింటూ ఉంటాం. వాటిని ఆస్వాదిస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. ఇక బ్రహ్మచారులు, సన్యాసులు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు. యాచకులు ఎవరైతే ఉంటారో అంటే మన నుంచి వాళ్ళు యాచించేది ఏమిటండి? ధనాన్ని యాచిస్తారు. లేదా మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని యాచిస్తారు. ఇట్లాంటివన్నీ కూడా మా శక్తికి తగినటువంటి విధంగా, శక్తికి మించి కూడా మేము దానం చేయడానికి ఎక్కడా కూడా సిగ్గుపడము. చక్కగా ఇస్తాము. అంటే దాన గుణ ప్రవృత్తిని పెంచుకుంటాము అని ఆండాళ్ తల్లి అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైకాట్టి, ప్రతి రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా! ఆ ప్రతి రూపంలో ఉండేటటువంటి భగవంతుణ్ణి ప్రకృతిలో అంతటా చూసినప్పుడు అంతటా భగవన్మయమే కదండి. ఇంకా అలాంటప్పుడు నువ్వు ఇచ్చేది ఎవరికి? పుచ్చుకునేది ఎవరు? ఇదంతా కూడా పరమాత్మే కదా! నీకు నీ యొక్క కర్మ ఫలితంగా మంచి యోగ్యం కలిగితే దానిని ఎదుటి వాళ్ళతోటి పంచుకోవడం అనేది మనకి రావలసినటువంటి లక్షణం. ఆ లక్షణాలన్నీ కూడా మేము పెంపొందించుకుంటాం. ఇవన్నీ చేస్తూ ఉయ్యుమారెణ్ణి ఉహందు, ఇలా మేము వ్రత విధానాన్ని ఆచరించి ఉహందు అంటే చాలా చాలా ఆనందిస్తాము. ఆ ఆనందంలోనే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సర్వే జనాః సుఖినో భవంతు అనేది వస్తుంది. ఇది కదా మన వ్రతం. ఇట్లా కదా మనం వ్రతం చెయ్యాలి. ఏలోరింబావాయ్ అంటోంది ఆండాళ్ తల్లి. మరి ఇట్లా వ్రతం చేస్తే గనక ఫలితాలు ఏముంటాయి? ఏ ఫలితాలు వస్తాయో రేపటి రోజున ఆ భగవద్ అనుగ్రహం మనపై ఎట్లా ఉంటుందో తెలియజేస్తుంది 3వ పాసురంలో. మరి ఈనాటికి స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళికళే శరణం.